వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. ఆషాఢ బోనాల సందర్భంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా మంజు టాకీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు గత 48 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న పలారం బండి సాంప్రదాయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో పలారం బండిని ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ పోతరాజులు అలాగే వివిధ దేవతా పౌరాణిక వేషధారణలతో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. అందరు పాడి పాటలు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి. నా పేరు నరేందర్, నేను చిలకలవాడకి వచ్చిన. నేను 15 సంవత్సరాలు పోతరా చేస్తున్నా. నా వస్తుంది ఈయన, ఆయన పేరు అర్జును. నా తమ్ముడు నరసింహ. మేమందరం ఒకటే కుటుంబం, మేమంతా ఒకటే కులం. అందరం ఒక దగ్గరికైనా వస్తాం. మేము అటు మా అమ్మకి సేవ్ చేస్తాం. మేము మాకు అరికాలు ముంగడం మాకు కాపాడుతుంది నా ఇల్లమ్మ. అమ్మకి నేను మొక్కను, అమ్మని నాకు ఇస్తుంది. మేము అందరి గురించి మొక్తా, నా గురించి ఒక్కరు. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. 18 సంవత్సరాలు నేను పోతురాజుని. మా డాడీ 35 సంవత్సరాలు వేసిండు. ఆయన పేరు ప్రసాద్, అలా గురు పేరు నరసింహ. నాకు చాలా సంతోషకరమైంది. నాకు నా బండికి నేను వెళ్ళా. మా బండి నా కంపెనీ పక్కన శంకర వైపులో నేను చేస్తాను. అమ్మా నేను ఆషాఢ మాక వేస్తామ్మా. నేను అపోలో పైప్స్లో పనిచేస్తాను, డిస్పాచ్ ఇన్ఛార్జ్ నేను. దాని తర్వాత మా డాడీ చూసిన రీతిలో మేము నడుస్తున్నాం. అదే పద్ధతిలో అమ్మకి సేవ చేసి కూడా వస్తూనే ఉంటాం. మేము మాకు చాలా సంతోషంగా అయింది. మాకు ఈ సంవత్సరము మాకు ఎలా జరిగిందంటే ఉజ్జయిని మాంకాళి దయ వల్ల మేము మంచిగా చేస్తున్నామమ్మ. పోతురాజులము ఆయన దయ ఉంది కాబట్టి మేము ఇంకా చేస్తున్నాము. నేను పెద్ద పోతురాజు, నన్ను అర్జున్ పోతురాజు అంటారు. చిలుకూడా మాకు సంతోషంగా. నేను 20 సంవత్సరాలు అమ్మ నేను వేసి కూడా. నా ఎవరు ఏ పోతురాజు కూడా ఏ హాని కావద్దు, అందరూ మంచిగా ఉండాలా, మంచిగా ఆడాలా. అందరూ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ అన్ని పండుగలు అన్నీ చేసుకొని అందరి సంభవంలో అందరూ చేసుకోవాలి. పేరు నరసింహ, సాయి పోతురాజు నా పేరు సాయి పోతురాజు. చిలకడ 15 సంవత్సరాలు మంచిగా ఉన్నది. అమ్మ దయవల్ల మంచిగా ఉన్నాము, ఏ ఆపద లేదు, ఏ మొక్కు లేదు మాకు. దేవుని అనుగ్రహం అని చెప్పు. డాడీ నుంచి ఉంది, తాతల నుంచి ఉంది. ఇక మేము బతుకున్నంత కాలం వేస్తాం, ఫ్యామిలీలో వేస్తాం. పెళ్ళి అయినాక వేస్తాం. అమ్మ సేవ ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాం ఎప్పటికీ. అందరూ మంచిగా ఉండాలి, అందరిలో మనం ఎప్పటికైనా సరే అమ్మ ఆశీస్సులు మాకు. చాలా లెక్కలేదు మేడం, 15 సంవత్సరాలు లెక్కలేదు కదా మేడం. ఇట్లా ఆషాఢంలో వేస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి బోనాల జాతర? ముందుగా అందరికీ నమస్కారము, శరణార్థి. అంటే ఈసారి కొంచెము లాస్ట్ సారి కన్నా కొంచెం ఈసారి ఏదో తక్కువ అనిపిస్తుంది. కానీ ఏమంటే ఇక అందరూ ఆనందంతో చేసుకుంటున్నారు. ఇక ఎవరిది వాళ్ళది ఉంటుంది ఆనందము. పర్వాలేదు, బాగానే ఉంది. ఏమంటే మనకి అక్కడ బోనం పడినందుకు కొంచెము బాగా అనిపిస్తలేదు అంతే. ఉజ్జయిని మాంకాళి దగ్గర అలా ఏమనుకున్నాము, అందరూ మంచిగా ఉండాలా, అందరూ మంచి పండుగ చేసుకోవాలా. ఈ సంవత్సరము పాడి పంటలు అన్నీ మంచిగా అవ్వాలా. మళ్ళీ వచ్చి రైతులు కూడా మంచిగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. కానీ ఈసారి వర్షాలు చాలా ఉన్నాయని అమ్మవారు చెప్పారు. మరి అందరూ మంచిగా ఉండాలా ఇప్పుడు యావత్ తెలంగాణకి అందరికీ బోనాలంటే అదొక మనకి పెద్ద పండగ. అందరూ మంచిగా కలిసిమెలిసి చేసుకోవాలని ఉంది. పోయిన సంవత్సరము బాగానే ఉండే, కానీ ఇట్లా ఏమీ కాలేదు. పోయిన సంవత్సరం కూడా చాలా మంచిగా అయ్యింది. కొంచెం ఈ సంవత్సరం ఇట్లా అయినందుకు బాధాకరంగా. పల్లార బండి అంటే మన మాంకాలమ్మ గుడి దాకా వెళ్తుంది. తర్వాత అక్కడ జూలమ్మ గుడి అని ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అమ్మవారికి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి తీస్తున్నారు పల్లారం బండి? ఎన్ని ఇయర్స్ అంటే 36 కాదు,
48 అవుతుంది, 48 ఇయర్స్ అవుతుంది మేము చిన్నగా తీయబట్టి. అమ్మని ఏం మొక్కుకున్నారు ఈసారి? అమ్మని ఏం మొక్కుకున్నాము, అందరూ మంచిగా ఉండాలా, అందరూ మంచి కలిసిమెలిసి పండగ చేసుకోవాలా, అందరూ ఆనందంగా ఉండాలా, అందరూ అనుకున్న కోరికలు నెరవేరాలా.